అబ్బో, అంత ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదా? అయ్యయ్యో అని అంటున్నారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతే మనం మాట్లాడుకోవాల్సింది మంజుమల్ బాయ్స్ గురించి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ ప్రొడ్యూసర్స్ పై కేసు పెట్టారంట. ఎర్నాకుళం కోర్టు నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బుధవారం సినిమా ప్రొడ్యూసర్స్ పై పోలీసులు చీటింగ్ కేసు పెట్టారంట. సినిమా ప్రొడ్యూసర్స్ సౌబిన్ అండ్ బాబు అండ్ షాన్ యాంటనీ వీళ్ళందరూ కూడా తనని మోసం చేశారు అని చెప్పి కొన్ని రోజుల క్రితం సిరాజ్ ఏమో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి లాభాల్లో 40% వాటా ఇస్తామని చెప్పేసి అన్నారు. దాంతో 7 కోట్లు పెట్టాను పెట్టుబడిగా, బట్ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పి అతను తన ఫిర్యాదులో చెప్పడం జరిగిందంట. తీరా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, ముఖం చాటేశారు, లాభాల మాట పక్కన పెట్టి తాను ఖర్చు పెట్టినటువంటి మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదు అని చెప్పి మరి విచారణ తర్వాత చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలి అని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. మంజుమల్ బాయ్స్ సర్వైవల్ థ్రిల్లర్ గా మంచి పేరైతే తెచ్చుకుంది. 2006లో జరిగినటువంటి రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని వచ్చినటువంటి ఈ సినిమా. దీన్ని చిదంబరం తెరకెక్కించారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందంట. అండ్ ఇంకా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతూనే ఉంది. మంచి పేరైతే తెచ్చుకుంటుంది. ఇది ప్రొడ్యూసర్స్ పై ఉన్నటువంటి చీటింగ్ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్.